ఏంటి ఎవ్వి ఇల్లవడగన్ సార్, చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఉదయం నుంచి మీ న్యూస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నట్టున్నారు. నువ్వు అనవసరంగా కోపం తెప్పించుకున్నదని. ఓ కేసుని ఓవర్ నైట్ లో పూర్తి చేయాలంటే ఆ చంపిన హంతకుడే వచ్చి నేనే చేసిన ఒప్పుకోవాలి. సరే, ఇంతకీ ఆ ముగ్గురు అటాప్సీ రిపోర్ట్ ఏమైంది? మీ ముందున్న ఈ రిపోర్ట్స్లో అన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ని తీసుకురమ్మంటాను. ఆ ఇన్స్పెక్టర్ సుందర్ మెటీరియల్స్ యాక్సెసరీస్ అంతా తీసుకురండి, సబ్మిట్ చేయాలి. సార్ థ్యాంక్స్ అండి. అవును, అదేంటి మేకప్ మాన్యువల్? డాక్టర్కి వచ్చే జీతం జరగట్లేదని బ్యూటీ పార్లర్ పెట్టుకున్నావా? లేదేవా, ఇంట్లో ఏ పని చేసినా అస్సలు సెట్ అవటం లేదు. అందుకే పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా బేస్ చేసుకుని ఒక మెడిసిన్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికే ప్రిపేర్ అవుతున్నాను. అయ్యో బాబోయ్, అంత చిన్న మెదడులో అన్ని పుస్తకాలు ఎలా భరిస్తున్నావు బాబు? అవునవును, ఆ కేసే. నందిని, స్టే బ్యాక్, స్టే బ్యాక్. వాడు చూసుకో, బ్లడ్ ఎక్కువపోతుంది. ఓకే. అయ్యో ఇవి, వెయిట్ వెయిట్ వెయిట్. నొప్పి ఎక్కువగా ఉన్నందువలన సెడేటివ్ ఇచ్చాను. బుల్లెట్ని బయటికి తీసేశాను, ప్రాబ్లం ఏమీ లేదు. బుల్లెట్ ఎముకలో హెవీగా ప్లేస్ అయింది. ఏంటి ఇదంతా? అసలు ఎవడివాడు? నాకు గుండె ఆగినంత పనైంది. ఎవి, అసలు నీ చుట్టూ ఏం జరుగుతోంది? ఏం జరుగుతోందో నాకు అసలేం అర్థం కావట్లేదు. హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి విచారణ కోసం వచ్చిన సిబిఐ ఇళవళగన్ మీద గుర్తుపట్టని వ్యక్తి తుపాకీతో కాల్చడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు ప్రాణాలు తప్పిన ఎవి ఇళవళగన్ సినిమా బాణిలో అందకుణ్ణి తరువుకుంటూ వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ వస్తున్నాయి.